ఇంత, ఎందుకంటే దాదాపు చాలా పేజీలు ఉన్నాయి. ఇది చెప్పాలంటే లేట్ అవుతుంది, చదువుకుంటూ వెళ్ళిపోతా. అంతకుముందు జస్ట్ ఇట్లా కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. లేదే ఎవరి పనులు చేసుకోమని చెప్పంతే, అంతే. నా పని నేను చేసుకుంటున్నా, ఎవరి పనులు చేసుకోమని. అంటే రాజ్యాంగము, అంబేద్కర్ రాజ్యాంగము దేశ ప్రజలకు ఒక కవచం లాంటిది. మీరు చరిత్రలో పోతే కవచం అంటే ఆ రోజు మహాభారతంలో కర్ణుడికి కవచం ఉన్నంతకాలం అతని ప్రాణహాని లేదు. విన్నారా? కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నంత కాలము కర్ణుడికి చావు లేదు, ఎవరు చంపలేరు. మన చరిత్ర చాలా స్పష్టంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ఒక సందర్భంలో, శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక సందర్భంలో చెప్పిందని మనం అందరం కూడా గూగుల్లో దొరుకుతుంది, మనం సినిమాలు చూసినాము, కథలలో స్టోరీ ఉంది, అదంతా మహాభారతంలో. కర్ణుడికి కవచకుండలాలు ఉన్నంత కాలము ఎవరు అతను ఎదిరించలేకపోయారు, అతను చంపలేకపోయారు. అరే ఫోన్ బంద్ పెట్టండి భయ్, ఎందుకు మనం, ప్లీజ్ సైలెన్స్లో పెట్టుకోండి ఫోన్. కవచకుండలాలు ఉన్నంత కాలము కర్ణుడిని ఎవరు చంపలేకపోయారు, దరిదాపుల దగ్గర పోలేకపోయారు, ఆయన ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే కర్ణుడు కవచకుండలాలు తీసుకున్నారో, తీసిండో, దానం ఇచ్చిండో, ఇచ్చిన తర్వాతనే అతను అక్కడి నుంచి ఆయనకు చావు ప్రయాణం మొదలైంది కర్ణుడికి. అట్లాగే దేశ ప్రజలకు కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగం కవచం లాంటిది. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంత కాలము మన దేశ చట్టంలో, దేశంలో దేశ ప్రజలకు ఎలాంటి డోకా లేదు. అది ఆ రాజ్యాంగము పోతది తీయాలని ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం, పార్టీ చేస్తుంది. ఈ జాగ్రత్తలు నిన్నే బాబు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్ నుంచి మొదలుకుంటే సభల నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అదే సారాంశం ఈరోజు ప్రెస్ మీట్. ముఖ్యంగా ప్రధానంగా స్వాతంత్రం రాకముందు మన దేశంలో చక్రవర్తులు దేశాన్ని పరిపాలించారు, రాజులుగా చక్రవర్తులుగా కొనసాగారు. తర్వాత ముస్లింలు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ పరిపాలన అంతా ఒక చరిత్ర మన ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగింది ఇదంతా. అంటే ఆ కాలంలో ఎన్నికల కమిషన్స్ లేవు, ఆ రోజులలో డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వారి దేశాన్ని పరిపాలించారు. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అహింసా మార్గంలో ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులను దారాదత్తం చేసి శాంతియుతంగా పోరాటం చేశారు, స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశంలో ప్రజల సుఖశాంతులతో జీవించడానికి చట్టపరంగా, న్యాయపరంగా దేశంలో వారి ఆస్తులను రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని నెహ్రూ క్యాబినెట్లో ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపారు. తర్వాత 16 ఏళ్ల పాటు నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటు ద్వారా ఆ కాలంలో దేశంలో అభివృద్ధి మొదలైంది. ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయం కానీ, ఆహార భద్రత కానీ ఇవన్నీ నెహ్రూ ప్రారంభించినవే. మనిషికి కావాల్సింది ఏంటిది? ఆహారము, ఆరోగ్యము, చదువు, ఉపాధి. ఇలా గ్రామం నుంచి పట్టణం వరకు ప్రతి మానవుడు జీవించే క్రమంలో అన్ని ఏర్పాట్లయ్యే వ్యవస్థను జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు తయారు చేయడం జరిగింది.
దాని తర్వాత ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల పాటు ప్రధానిగా సేవలు అందించారు. బ్యాంకుల గ్రామం నుంచి పట్టణం వరకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఏంటి బ్యాంక్స్ అంటే జనరల్గా ఏంటంటే గతంలో మన ప్రైవేట్ ఉంటుండే అవన్నీ ప్రభుత్వ పరంగా బ్యాంకులను ప్రజలకు తీసుకొచ్చారు. ఒకప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళు గుడి కిందనో సంపదను దాచుకునేవాళ్ళు. అంతేనా పవన్? కరెక్టే కదా హిస్టరీలో? ఇంట్లో గుంతలు తవ్వి ఇళ్లలో ధనాన్ని దాచిపెట్టుకునేవాళ్ళు, దాన్ని దాచుకునేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళే బ్యాంకులు పెట్టారు. బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఉండేవి. ఆ బ్యాంకులను ఇందిరమ్మ ప్రభుత్వం పరం చేసింది. ప్రజలు తమ డబ్బులను అక్కడ దాచుకునే అవకాశం కల్పించింది. ప్రతి పేదవాడు భూమిని అంటే ప్రతి బ్యాంకులను కూడా పట్టణాల్లో గ్రామాలలో ప్రభుత్వమే బ్యాంకులు ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బుకు భద్రత కల్పించే ఒక ఏర్పాటును ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేశారు. ఆ రోజున ప్రతి పేదవాడికి భూమి ఇచ్చి వ్యవసాయం చేసుకొని బ్రతికేలా చేశారు. ఇల్లు ఇచ్చారు, వ్యవసాయం చేయడానికి సదుపాయాలు కూడా కల్పించారు ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఈరోజు ఐటీలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే రాజీవ్ గాంధీ గారు వేసిన ఫౌండేషన్ కారణం. సెల్ ఫోన్ వాడకం అందరికీ అందుబాటులోకి రావడం ఇలాంటివి రాజీవ్ గాంధీ ప్రణాళికలో భాగమే. 18 ఏళ్ల యువతీ యువకులను ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే. దేశ భవిష్యత్తు నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో యువతీ యువకులను భాగస్వామ్యం చేసింది రాజీవ్ గాంధీ వారే. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల హక్కులు కల్పించడం, వారికి అండగా ఉండడం, ఆదుకోవడం దృష్టి పెట్టారు. అప్పుడు బీజేపీ లేదు, మోడీ లేరు, అమిత్ షా లేరు. వీళ్ళెవరూ లేనప్పుడే దేశం అభివృద్ధికి పునాదులు వేసింది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సూచనలతో ప్రధాని పదవి చేపట్టిన పివి నరసింహారావు గారు రాష్ట్ర ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ రోజు సోనియా గాంధీ గారి సూచనలలో. దాని తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే కారణం జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్లు వాళ్ళు వేసినటువంటి ఫౌండేషన్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొందరు ప్రధానమంత్రులు అయ్యారు. వారు కూడా రాజకీయాలు పక్కన పెట్టి పనిచేశారు. అంటే ఎన్నికలకు ముందు రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలతో సంబంధం లేకుండా పాలన చేశారు. అది ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీగా ముత్తాత మోతీలాల్ నెహ్రూ, తాత జవహర్లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ గారు, తండ్రి రాజీవ్ గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు సుదీర్ఘ పాలనను సుపరిపాలన అందించారు. ఈరోజు అన్ని మనం అనుభవిస్తున్నామని